భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం బోర్డర్ గవస్కర్ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. నిప్పులు చెరిగే బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతడిని ఎదుర్కొనే విషయంపై ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ స్పందించాడు. అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా బ్యాటర్లను భయపెడుతున్నాడు. ముఖ్యంగా ఈ నెల 6 నుంచి అడిలేడ్ వేదికగా జరిగే రెండో టెస్టులో పింక్ బాల్ తో అతడు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాడనే అంచనాలు ఉన్నాయి. అతడిని ఎదుర్కోవడం ఆస్ట్రేలియా బ్యాటర్లకు కష్టమేనని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆసీస్ బ్యాటర్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ మాట్లాడాడు. జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో తమ జట్టులోని ప్రపంచ స్థాయి బ్యాటర్లకు తెలుసని వ్యాఖ్యానించాడు. అసలు అలెక్స్ కేరీ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పేసర్, అందులో అనుమానమే లేదు. అతడు కొన్నేళ్లుగా నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ మా జట్టులో ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నారు. ఎలాంటి సమస్యలకైనా వారు పరిష్కారాలు కనుగొంటారు. రెండో టెస్టుకు కూడా వారు అదే విధంగా సన్నద్ధమై వస్తారు. ముఖ్యంగా కొత్త బంతితో అతడు ప్రమాదకరం. తొలి 2 స్పెల్స్ లో అతడిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. బుమ్రా పాత బంతితో బౌలింగ్ చేసే వరకు ఎదురు చూడాలి. ఏది ఏమైనా జస్ప్రీత్ బుమ్రాతో పాటు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మా బ్యాటర్లు ఇప్పటికే పరిష్కారాలను కనుగొన్నారని అనుకుంటున్నా అని అలెక్స్ కేరీ అన్నాడు. కాగా ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో విభేదాలు తలెత్తాయనే వార్తలను కేరీ ఖండించాడు. కొన్నిసార్లు సరైన ప్రదర్శన చేయలేకపోతామని, కానీ మేమంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. తాము ఓడిపోయింది కేవలం ఒక టెస్ట్ మాత్రమేనని, ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయని వ్యాఖ్యానించాడు. తమ స్టైల్లో తాము ఆడితే విజయాలు దానంతట అవే వస్తాయని పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో తొలి టెస్టులో భారత జట్టును నడిపించిన బుమ్రా ఆటగాడిగా సారథిగా సూపర్ హిట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. సొంత గడ్డపై కివీస్ చేతిలో 3-0తో సిరీస్ ఓడినప్పటికీ పెర్త్ టెస్టులో జట్టును ముందుండి నడిపించి విజయాన్ని అందించాడు. దీంతో అడిలేడ్ టెస్టులో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇది డే నైట్ టెస్టు. ఓవరాల్ గా చూసుకుంటే బుమ్రా యార్కర్ల దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు కొంచెం భయపడినట్టే కనపడుతున్నారు. మరి రెండో టెస్ట్ మ్యాచ్ లో ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.